బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో న్యాయవాదిపై కారుతో దాడి చేశారు దుండగులు. అడ్వకేట్ కాజా మోయినుద్దీన్ పై కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం కాజా మోయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో న్యాయవాదిపై కారుతో దాడి చేశారు దుండగులు. అడ్వకేట్ కాజా మోయినుద్దీన్ పై కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం కాజా మోయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో న్యాయవాదిపై కారుతో దాడి చేశారు దుండగులు. అడ్వకేట్ కాజా మోయినుద్దీన్ పై కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం కాజా మోయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో న్యాయవాదిపై కారుతో దాడి చేశారు దుండగులు. అడ్వకేట్ కాజా మోయినుద్దీన్ పై కారుతో ఢీకొట్టారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, మాసబ్ ట్యాంక్ లో న్యాయవాదిపై హత్యా ప్రయత్నం జరిగింది. కారుతో దాడి చేసి ఎస్కేప్ అయ్యారు గుర్తు తెలియని దుండగులు. అడ్వకేట్ కాజా మోయినుద్దీన్ ఉదయం తన కారులో ప్రయాణం చేస్తుండగా ప్రయాణం చేసేందుకు అతను బయటికి రావడం, తర్వాత ఫ్రంట్ డోర్ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో ఆ కాజా మోయినుద్దీన్ పైన గుర్తులేని వ్యక్తులు కారుతో ఢీకొట్టి అతని నుండి ఎస్కేప్ అయ్యారు. అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కాజా మోయినుద్దీన్ తీవ్ర గాయాల పాలయ్యారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటి నుంచి బయటికి వచ్చిన న్యాయవాదిపై ఆ కారు ఎవరైతే బ్లాక్ కలర్ కారు ఉందో అందులో దుండగులు అత్యంత స్పీడ్ గా వచ్చి అతన్ని ఢీకొట్టి అక్కడ నుండి దుండగులు ఎస్కేప్ అయ్యారు. సో న్యాయవాదిని ఢీకొట్టిన నిందితుల కోసం మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కాజా మోయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి న్యాయవాది కాజా మోయినుద్దీన్ పైన ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు, తర్వాత అసలు ఈ కారుతో ఢీకొట్టడానికి గల కారణాలపై కూడా పోలీసులు వివిధ కోణాల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.